హాయ్ గాయ్స్, ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో వచ్చేసి మేము షిరిడి వెళ్ళినప్పుడు స్టే చేసిన హోటల్ గురించి. అండ్ గాయ్స్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. 4-5 డేస్ నుంచి చాలా కాఫ్ ఉంది. సిరప్ తీసుకున్నా కూడా అసలు తగ్గట్లేదు. ఈ వాటర్ చేంజ్ అటు ఇటు వల్ల కొంచెం ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో నేను ఈ వాయిస్తోనే కంటిన్యూ చేస్తున్నాను. లేట్ చేస్తే వీడియో అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిపోతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, షిరిడిలో మనం ఆటో వాళ్ళని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏ హోటల్తో అయితే ఎంగేజ్ చేసుకుంటారో అక్కడికి తీసుకెళ్తారని. అలా మమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. హోటల్ చూడ్డానికి అయితే చాలా క్లాస్గా ఉందండి. చూసారు కదా, ఎంట్రన్స్ కూడా ఇదంతా చాలా రిచ్గా చాలా బాగుంది. అండ్ మనకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ సైడ్కి ఒక సాయిబాబా స్టాచ్యూ ఉంది కదా, అది చాలా బాగుంది. డైలీ పూజ చేస్తారు అక్కడ. ఒక మంచి ఫీల్ వస్తుంది అక్కడ చూసినప్పుడు. అండ్ ఈ హోటల్లో ఒక్క విషయం అయితే నాకు నచ్చలేదండి. ఏంటి అంటే, మనం ముందు రోజు ఏ టైంకి చెక్ ఇన్ అయినా కూడా చెక్అవుట్ టైం అనేది నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అన్నమాట. సో నార్మల్గా అయితే మనకు 24 hours అంటారు కదా, అలా కాదు. ఒకవేళ మనం ముందు రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళినా నైట్ వెళ్ళినా నెక్స్ట్ డే 9కే చెక్అవుట్ అయితే అవ్వాలి. ఒక 1/2 hour అటు ఇటుగా మనకు టైం ఇస్తారు. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే 3rd floorలో ఉందండి. సో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అలా పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము వచ్చింది 2 pairs కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఉండేది తీసుకున్నాము. ఉండేది ఒక నైటే అయినా కూడా కొంచెం జర్నీ అది చేసాము కదా, సో ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. బయట కూడా చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇదన్నమాట, పక్క పక్కనే ఉంటాయి రూమ్స్. ఇప్పుడు మనం రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. అసలు తీసుకున్నాం కానీ మేము వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళేసి లంచ్ చేసాం కదా, ఆ తర్వాత మళ్ళీ శని సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. నేను ఆ టైంలో ఇది షూట్ చేశాను. అండ్ మార్నింగ్ 2కి దర్శనంకి వెళ్ళాం కదా, జస్ట్ 3-4 hours మాత్రమే మేము రూమ్లో స్టే చేసాం, ఫ్రెష్ అప్ అవ్వడానికి మళ్ళీ లగేజ్ పెట్టుకోవడానికి, అంతే. సో ఈ కపుల్ రూమ్కి వచ్చేసి మాకు పర్ డే 1600 ఛార్జ్ చేశారు. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, టీవీ అంతా బాగుంది. అండ్ ఇంకోటి, ఈ హోటల్ నుంచి మనం బాబా దర్శనానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు టెంపుల్కి ఆటో కూడా ఫ్రీగా, అంటే మనకు డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేస్తారు అని చెప్పారు. కాకపోతే మళ్ళీ మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ టైంలో అయితే రారు అని చెప్పారు. ఏంటో, రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఒకలాగా ఆ తర్వాత ఒకలాగా ఉంటారు, అంతే. ఇంకా ఏం చేయలేం మనం. అండ్ ఈ రూమ్లో ఎవరున్నారో చూద్దాం. ఈ ఒక్క డోర్ ఓపెన్ సీన్ కోసం ఎంత కష్టపడ్డానో పిల్లలతో అయితే అంత ఈజీ కాదండి. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందనే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.